దేశాల ఆంక్షలు ఒకవైపు, యుద్ధ మేఘాలు మరోవైపు. చుట్టూ శత్రు దేశాలు ముట్టడిస్తున్నా ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా అగ్రరాజ్యాలకే సవాల్ విసురుతోంది అంటే దానికి కారణం ఎవరు? ఇరాన్ అమ్ముల పొదిలో అత్యాధునిక డ్రోన్లు, క్షిపణులు ఎలా వచ్చి చేరుతున్నాయి? దీని వెనుక ఉన్న ఆ రక్షణ దురంధర్ ఎవరు? ఆయనే ఇరాన్ రక్షణ మంత్రి మహమ్మద్ రెజా అఖ్తియారీ. అమెరికాను గడగడలాడేలా ఇరాన్ సైన్యాన్ని శక్తివంతంగా మార్చిన ఆ మాస్టర్ మైండ్ ప్రస్థానం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. మహమ్మద్ రెజా అఖ్తియారీకి రక్షణ దురంధర్ అనే బిరుదు ఊరికే రాలేదు. ఇరాన్పై ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నాయి. కనీసం విడి భాగాలు కూడా దొరకని పరిస్థితుల్లో దేశీయ పరిజ్ఞానంతోనే ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఆయుధాలు తయారు చేయించిన ఘనత ఈయనది. యుద్ధం జరుగుతున్నా సరే సైన్యానికి ఆయుధాల కొరత రాకుండా అత్యాధునిక డ్రోన్లు, శక్తివంతమైన క్షిపణులను దేశీయంగా ఉత్పత్తి చేయించి సరఫరా చేయడంలో అఖ్తియారీ దిట్ట. ఇరాన్ రక్షణ రంగం స్వయం సమృద్ధి సాధించడంలో ఈయనే వెన్నెముకగా నిలిచారు. అఖ్తియారీ కేవలం ఒక మంత్రి మాత్రమే కాదు, ఆయన ఒక వ్యూహకర్త. పశ్చిమ దేశాలు ఇరాన్కు విడి భాగాలు అందకుండా చేస్తున్న రివర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో హాలీవుడ్ సినిమాల్లో ఉండే ఆయుధాలను రియాలిటీలోకి తెచ్చారు. అమెరికా డ్రోన్లను కూల్చివేసి అవే టెక్నాలజీతో అంతకంటే శక్తివంతమైన డ్రోన్లను తయారు చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అఖ్తియారీ పర్యవేక్షణలో ఇరాన్ తయారు చేసిన డ్రోన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం నుంచి మధ్యప్రాచ్యం వరకు ఇరాన్ డ్రోన్ల పేరు వింటేనే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అతి తక్కువ ఖర్చుతో అత్యంత విధ్వంసం సృష్టించే టెక్నాలజీని ఆయన అభివృద్ధి చేయించారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా అఖ్తియారీ వ్యూహాలు చూసి విస్తుపోతోంది అంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆంక్షలను అడ్డు పెట్టుకుని ఇరాన్ను దెబ్బతీయాలి అనుకున్న దేశాలకు ఆయుధాలతోనే ఆయన సమాధానం ఇస్తున్నారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ వద్ద ఉన్న రాడార్లకు కూడా చిక్కని హైపర్ సోనిక్ క్షిపణిని ఇరాన్ విజయవంతంగా ప్రయోగించింది అంటే అది అఖ్తియారీ పర్యవేక్షణలో జరిగిన అద్భుతమే. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ క్షిపణులు ఇరాన్ రక్షణ శక్తిని ప్రపంచం అగ్రభాగాలు నిలబెట్టాయి. ఇజ్రాయెల్ వంటి శత్రు దేశాల గుండెల్లో నిద్రపోయేలా 1450 కిలోమీటర్ల పరిధి కలిగిన ఖైబర్ షెకాన్ క్షిపణిని ఈయన పర్యవేక్షణలోనే తయారు చేశారు. ఇది కేవలం వేగమే కాదు, గాలిలో తన దిశను మార్చుకుంటూ శత్రు క్షిపణి ఛేదక వ్యవస్థల కళ్ళు కప్పగలదు. ఇది అఖ్తియారీ అమ్ముల పొదిలోని అత్యంత పదునైన అస్త్రం. శత్రు దేశాల ఉపగ్రహాలకు కూడా దొరకకుండా భూమికి 100 అడుగుల లోతులో మిస్సైల్ సిటీస్ నిర్మించడంలో ఈయనది అందవేసిన చెయ్యి. 1000 సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లను సురక్షితంగా దాచి ఉంచి అవసరమైనప్పుడు క్షణాల్లో ప్రయోగించేలా వ్యవస్థను సిద్ధం చేశారు. ఇది ఇరాన్పై బాంబు దాడులు చేయాలి అనుకునే దేశాలకు ఒక పెద్ద హెచ్చరిక. చాలా దేశాలు ఆంక్షలుంటే కుప్పకూలిపోతాయి, కానీ అఖ్తియారీ ఆ ఆంక్షలనే ఆశీర్వాదంగా మార్చుకున్నారు. ఇతర దేశాల మీద ఆధారపడడం మానేసి ఇరాన్ యువ శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం ఇచ్చి ప్రతి వారం ఒక కొత్త యుద్ధ విమానం లేదా క్షిపణిని ఆవిష్కరిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. అమెరికాకు F-35లు ఉంటే మాకు మా స్వదేశీ కౌసర్ యుద్ధ విమానాలు ఉన్నాయని అఖ్తియారీ నిరూపించారు. కేవలం క్షిపణులకే పరిమితం కాకుండా యుద్ధ విమానాల తయారీలో కూడా ఇరాన్ను స్వయం సమృద్ధి దిశగా నడిపించారు. రాడార్లకు చిక్కని అత్యాధునిక టెక్నాలజీని ఇరాన్ వాయుసేనకు అందించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. కేవలం రక్షణకే పరిమితం కాకుండా రష్యా మరియు ఉత్తర కొరియా వంటి దేశాలతో వ్యూహాత్మక రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో అఖ్తియారీ దిట్ట. దీనివల్ల ఇరాన్కు అధునాతన యుద్ధ విమానాల టెక్నాలజీ సులభంగా అందుతోంది. పెద్ద దేశాలతో నేరుగా తలపడ్డం కంటే వారి బలహీనతలను టార్గెట్ చేయడం అఖ్తియారీ శైలి. అందుకే ఈయన స్వార్మ్ డ్రోన్ టెక్నాలజీని ప్రోత్సహించారు. 100లాది చిన్న చిన్న డ్రోన్లు ఏకకాలంలో దాడి చేస్తే శత్రువుల ఖరీదైన డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పని చెయ్యవు. తక్కువ ఖర్చుతో అగ్రరాజ్యాల రక్షణ వ్యవస్థలను కుప్పకూల్చడం ఈయనకే చెల్లింది. ఒక రక్షణ మంత్రిగా అఖ్తియారీ కేవలం ఆయుధాల తయారీకే పరిమితం కాలేదు. ఇరాన్ సైన్యంలో ధైర్యాన్ని నింపడంలో, వ్యూహాత్మక మార్పులు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నా లోపల ఆయుధ కర్మాగారాలు నిరంతరం పని చేసేలా ఆయన పక్కా ప్లాన్ రూపొందించారు. అందుకే ఇరాన్ ఇవాళ రక్షణ రంగంలో ఎవరికీ తలవంచని స్థాయికి చేరుకుంది. మరి ఇరాన్ రక్షణ దురంధర్ మహమ్మద్ రెజా అఖ్తియారీ వ్యూహాలు భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.